కర్ణాటక రీజియన్ లో తుల్నాడు ప్రాంతంలో మ్యాంగ్లూర్ సైడ్ కుందాపూర్ దగ్గరలో ఉండే గ్రామంలో ఘనంగా జరిగే కంబాల భూతకోల లాంటి యాన్షియన్ టైమ్స్ నుండి వస్తున్న ట్రెడిషన్స్ అండ్ కల్చర్ చుట్టూ రాసుకున్న సినిమా కాంతారా. కన్నడలో కాంతారా అంటే అడవి అనే అర్థం వస్తుంది. ఫస్ట్ కన్నడ లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ అయిన ఈ మూవీ తర్వాత రీజనల్ లాంగ్వేజెస్ లో డబ్ అయింది. లాంగ్వేజ్ బేరియర్ అండ్ రీజనల్ బేరియర్ లేకుండా ఒక రేంజ్ యూపేరియా క్రియేట్ చేసింది. కుడోస్ టు రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ రిషబ్ శెట్టి. ఆ విజువల్స్, కొరియోగ్రఫీ బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఈ మూవీలో చూపించిన భూతకోల అండ్ కంబాల గురించి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. బుటకోల ఆర్ భూతకోల. భూతకోలని దైవకోల ఆర్ నీమా అని కూడా పిలుస్తారు. గ్రామ దేవతలను కొలిచే కల్చరల్ ఆర్ట్ ఫామ్ ఇది. యక్షగానం, తెయ్యం లాంటి ఆర్ట్ ఫామ్స్ ఈ భూతకళకి రిలేటెడ్ గా ఉంటాయి. భూతకోలలో ప్రధాన వేషధారుడు ఆ గ్రామ దేవత వేషం వేస్తారు. తరతరాలుగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వంశస్థులు మాత్రమే ఈ వేషం వేయాలి. ఎంతో మంది గ్రామ దేవతలు ఉంటారు. అందులో దశావతారంలో ఒకరైన వరాహ రూపానికి ప్రతిరూపం ఆయన. పంజోరి వేషాన్ని ఈ సినిమాలో చూపించారు. ప్రకృతిని, జంతువులని, వాటికి నివాసమైన అడవిని రక్షించాలనే ముఖ్య ఉద్దేశం ఈ భూతకోల నాట్యంలో ఉంటుంది. మానవుడు ఆ మాటను మీరితే గ్రామ దేవత ఆగ్రహిస్తుందని నమ్ముతారు. అందుకే భూత వేషధారుడు ప్రకృతిని రిప్రజెంట్ చేసేలా గడ్డిని, పసుపుని ధరిస్తాడు. ఆ వేషం వేసిన అతను ఆ గ్రామానికి చెందిన స్థల పురాణాన్ని, చరిత్రని వివరిస్తూ నాట్యం చేస్తారు. వాటిని పద్దనాస్ అంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి ఒక గ్రామానికి సంబంధించిన స్థల పురాణాన్ని చెప్తారు. ఆ గ్రామ పెద్దతో ఆ గ్రామానికి మంచి చెయ్యాలని మాట తీసుకుని ఆ నాట్యాన్ని విరమిస్తాడు. ఆ నాట్యం చేసేంత వరకు ఆ గ్రామ దేవత అతనిలో పూని ఉంటుంది. ప్రజలు నమ్ముతారు. అతని మాట ఆ గ్రామ దేవత మాటగా అనుసరిస్తారు. దసరా టైమ్స్ లో ఈ ఫెస్టివల్ అండ్ రిచువల్ గ్రామాలలో జరుగుతూ ఉంటుంది. గ్రామాన్ని బట్టి స్థల పురాణం మారుతూ ఉంటుంది. కంబాల భూతకోలతో పాటు ఈ సినిమాలో కంబాల అని ఎన్నో కర్ణాటక ట్రెడిషనల్ బఫెల్లో రేస్ ని కూడా చూపించారు. తమిళనాడు ప్రాంతంలో జల్లికట్టులాగా చాలా ఆర్గనైజ్డ్ గా జరిగే రూరల్ స్పాట్ ఇది. కంబాల అంటే మడ్ ఫీల్డ్ అని అర్థం. ఒక బురడా ప్రదేశంలో 2 బఫెల్లోస్ వేగాన్ని అదుపు చేస్తూ ఎవరు తక్కువ సమయంలో రేస్ కంప్లీట్ చేస్తారో ఆ రేస్ లో వాళ్ళే విజేతలు. లోకల్ ల్యాండ్ లార్డ్స్ ఈ రేస్ ని ఆర్గనైజ్ చేయాలి. 2020లో శ్రీనివాస గౌడ అనే ఒక కంబాల రేసింగ్ జాకీ 100 మీటర్స్ ని 9.55 సెకండ్స్ లో క్రాస్ చేసి ఉషేన్ బోల్ట్ రికార్డ్ ని బ్రేక్ చేశాడనే న్యూస్ వైరల్ అవ్వడంతో ఈ కంబాల రూరల్ స్పాట్ గురించి చాలా మందికి తెలిసింది. ఈ రెండే కాకుండా తులు లాంగ్వేజ్ స్లాంగ్ ని, వాళ్ళ రీజనల్ రిఫరెన్స్ అన్ని కథలో చాలా బాగా ఇంక్లూడ్ చేస్తారు ఈ మూవీలో. ఆ ఫ్లేవర్ ని ఎంజాయ్ చేయడానికి ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఈ మూవీ చూడటం ఈస్ హైలీ రికమెండెడ్. ఎప్పుడైనా వీటిని లైవ్ గా చూడాలి అంటే మ్యాంగ్లూర్, కుందాపూర్ ప్లేసెస్ కి వెళ్ళాలి.